ఏయూ విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో స్పందించారు మంత్రి లోకేష్. ఏయూలో విద్యార్థికి ఫిట్స్ వచ్చి మృతి చెందాడన్నారు. అయితే అంబులెన్స్ ఉన్న విద్యార్థిని కాపాడుకోలేకపోయామని, కానీ దాని వెనుక ఏదో ఉందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన తప్పులుంటే సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. అయితే తప్పు జరగకున్నా రాజకీయం చేయడం సరికాదన్నారు. లో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం.